మిగతా వాళ్ళవి మాత్రం చేయరు. హలో, బక్కా జడ్సన్ గారు కాల్ చేశారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? రాజీవ్ గాంధీ విగ్రహము ఆవిష్కరణకు రాహుల్ గాంధీ గారు రారు, సోనియా గాంధీ గారు అని నేను ఆనాడే చెప్పిన. అవును అవును ఫోరే చెప్పిన. అవును. గల కారణాలు ఏంటంటే ఈయన మమ్మల్ని పూర్తిగా బదనాం చేస్తుండు. ఈయన పాలన పైన వాళ్ళు లేరు, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. అవును. పిసిసి ప్రెసిడెంట్ కూడా ఖర్గే గారిని కలిసి వచ్చింది, కానీ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు ఎవరు కలవలే. అవును అవును మీరు అబ్జర్వ్ చేయండి. అయితే వాళ్ళు ఈయన పైన మంచిగా లేరు. ఏది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైన, ఈయన పాలన పైన, ముఖ్యంగా ఏదైతే ఆయనకు అనుభవ రాహిత్యంగా చేస్తున్న వ్యాఖ్యల పైన పూర్తిగా వాళ్ళు నెగిటివ్ ఉన్నారు. చాలా రోజులకి అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేసింది, కానీ కలవలే వాళ్ళు. ఓకే. తప్ప తరచుగా ఫోటోలు కనిపిస్తాయి, వారానికి 10 రోజులకు ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరితో కూడా ఫోటోలు కనబడతలేవు. అవును అవును. ఇవాళ అంత పెద్ద ప్రోగ్రాము, రాజీవ్ గాంధీ విగ్రహము మీరు వరంగల్ ఓపెన్ అయితే కూడా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ఎంజిఎం హాస్పిటల్ దగ్గర చిన్నగా. అవును అవును. అప్పుడు పుల్లభాస్కరన్ పెట్టింది అక్కడ. అవును. దానికి అప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్న సోనియా గాంధీ గారు ఆ హోదాలు వచ్చి ఓపెన్ చేసిపోయింది వరంగల్ జిల్లాకు. అసలు హైదరాబాదు నడిబొడ్డున ట్యాంక్ బండ్, సెక్రటరీ, అసెంబ్లీకి కిలోమీటర్ రేడియస్ లో ఉన్న దానికి అంత పెద్ద విగ్రహం పెట్టి ఇందిరాగాంధీ విగ్రహం ఓపెనింగ్ కూడా వచ్చింది, ఏది మాదాపూర్ లో. అవును. అసొంటిది ఇక్కడ వస్తలేదు అని అంటే అర్థం చేసుకోవాలి ఎక్కడ ఉన్నామని. అవును అవును. ఈయన ఎక్కడున్న, పాలన ఎక్కడున్నది అని. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, నేను ఇంకొక మాట అడగదలుచుకున్నా. దేశానికి ప్రధాని అంతటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణను ఉద్దేశించి, కర్ణాటకను ఉద్దేశించి మొన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరెవరైతే తెలంగాణ అండ్ కర్ణాటక పరిపాలన చూసి బీజేపీకి ఓట్లు గుద్దండి అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి అంతటి మనిషి మాట్లాడడం అనేది ఒక విడ్డూరం. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా చెప్తోంది తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలన ఫెయిల్ అయిందని. సో దీని మునుపెన్నడు లేని విధంగా ఇక్కడ పాలన కొనసాగుతా ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ రోజు మీడియాకు వ్యతిరేకంగా, యాక్టివిటీస్ వ్యతిరేకంగా, ప్రశ్నించేటోళ్ళ వ్యతిరేకంగా ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ల మీద, బహిరంగ సభలలో ఏడ పడితే ఆడ మాట్లాడడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు సరే ఎవ్వరు ఎన్ని చేసినా గానీ ఒక ప్రజాస్వామ్య నువ్వు పేదోళ్ళకేమో హైడ్రాలా, పేదోళ్ళకేమో కూలగొడతావు డైరెక్ట్ చెప్పకుండా వెళ్ళిపోయి. నీవు పెద్ద పెద్దోళ్ళకు సరే అదేమో దాని హైడ్రా హైప్ లేపనికి నాగార్జున కూలగొట్టింది, కానీ తక్కిన అన్ని పెద్దోళ్ళు వాళ్ళ అన్నకు నోటీసులు ఇచ్చుకుంటారు, అందరికి నోటీసులు ఇచ్చుకుంటారు, అవేమో కూలగొట్టారు. పెద్దోళ్ళకేమో నోటీసులు, చిన్నోళ్ళు ఏమో కూలగొట్టడు. ఈరోజు పేదోనికి బతుకు లేకుండా, పేదోనికి వాయిస్ లేకుండా, పేదోనికి నిల్వ నీళ్ళ లేకుండా జరిగిపోయింది. ఈ రోజు నీ ఇంద్రమిల్లు ఎట్టిపోయినాయి, నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్టిపోయినాయి, నీ ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాను ఎగిపోయినాయి. అవి ఏవి పథకాలు చేయకుండా డైరెక్ట్ కూలగొట్టుడు పెడితే చెరువుల కట్టుడు 100% దాన్ని వ్యతిరేకిస్తున్నాం, డౌటే లేదు. కానీ ఒక పద్ధతి పాడు లేకుండా, వాళ్ళకు జీవనాధారం లేకుండా, వాళ్ళకు నిల్వ నీళ్ళ లేకుండా చేసి కూలగొట్టుడు, దీని మీద పర్మిషన్లు ఇచ్చిన అధికారులు అక్కడ కిందికి వెళ్ళి ఒక రూట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ కూల్చిపోయి దగ్గర వచ్చేసినాం. అవును అవును. ఇంకోటి సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ గారు అప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పట్టాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీసులు పైన కొంతమందికి నిర్దాక్షిణ్యంగా కూడా బుల్డోజర్ పెట్టి ఇల్లు కూలగొట్టడం జరిగింది. సో ఏ సామాన్యులైతే కాంగ్రెస్ కి ఉన్నారు, వీళ్ళందరూ ఇందిరమ్మ మనుషులు, ఇందిరమ్మ ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు వేసినారని అనుకున్నారు. ఇప్పుడు ఆ సామాన్యుల ఇళ్లలోనే బుల్డోజర్, అంటే మాస్ పబ్లిక్ ఇళ్లలో బుల్డోజర్ పెట్టినప్పుడు సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఈ రోజు ప్రజలకు దూరం చేసే పని పైన ఉన్నాడు. అసలు ఈయన ఎవరి డైరెక్షన్ నడుస్తుందో ఆయనకి క్లారిటీ లేదు. ఈయన ఇక్కడనేమో యూట్యూబ్ ఛానల్ వ్యతిరేకిస్తాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారేమో
మహాతేనో లేకుంటే ఆకాష్ బెనర్జీని వాళ్ళ ఛానల్ మొప్పియనికి ఆయన వాళ్ళ సపోర్ట్ చేస్తాడు. ఇక్కడేమో ఈయన పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. రాహుల్ గాంధీ ఏమో అక్కడ పేదలకు ఆయనతో వాళ్ళతో ఫోటోలు దిగుతాడు, వాళ్ళతో తిరుగుతాడు, వాళ్ళతో తింటాడు, వాళ్ళతో కూర్చుంటాడు. ఈయన ఏడున్నాడు పేదలతో? ఎక్కడున్నాయి చెప్పు? పేదల దవాఖానలకు ఎక్కడ పోయిండ్రు, పేదల స్కూళ్ళకి ఎక్కడ పోయిండ్రు, ఎక్కడ పోలేదు, కాలేజీలకు ఎక్కడ పోయిండ్రు, పేదల బతుకులు ఏడ పట్టించుకున్నాడు? ఇలాంటికి నిజంగా నువ్వు ప్రజాకర్షణ గల నాయకులు కావాలంటే నువ్వు పేదల పక్షాన నిలబడితే పేదలు మాస్ లీడర్ కావాలి. ఎప్పుడు అవును అవును ప్రజానాయకుడు అంటే మాస్ లీడర్ కదా. అవును అవును మాస్ లీడర్ ఎక్కడున్నావు నువ్వు? అవును, నీకు అపియరెన్స్ ఏడున్నది? ఎక్కడ లేరు. బాలకృష్ణ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఇచ్చిన మెస్ బిల్లులతోని ఇవాళ కూడా అదే 36 రూపాయలకు 3 పూటల భోజనం తింటుండ్రు. ఎక్కడ ఉన్నది? అదే దవాఖాన ఇవాళ వరల్డ్ బ్యాంక్ లో మాకు 5,000 కోట్లు కావాలని చెప్పేసి పంపినావు. 5 కోట్ల రూపాయలు పంపినావు. 5 సార్లు దవాఖానలకు పోయినావు, కనీసం ఒక్కసారి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినాను లేదు. ప్రజల ఆరోగ్యం అడ్డం పెట్టుకొని నువ్వు 5,000 నెయ్యాలయ్యా. వరల్డ్ బ్యాంక్ ఒత్తున రాస్తాడు, ఒక్కసారి కూడా దవాఖాన రూపాయి ఇయ్యద్దని. తినడానికి వేరే ఏం లేదు. తినడం మనం చూసినాం, ఎక్కడ సిటీ స్కాన్ కూడా పనిచేస్తలేదంట. వరంగల్ సీకేఎం హాస్పిటల్ సిటీ స్కాన్ పనిచేయలేక గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు అంట. ఎందుకు ఇవంతా వాళ్ళ ప్రైవేట్, వీళ్ళందరూ కూడా దోపిడి దొంగలు అంతా ఒక వర్గంగా ఉన్నారు ఈరోజు అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళ. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల ద్రోహులు, దోపిడీదారులు అంతా ఒక పార్టీలు ఉన్నారు. ఇలాంటివి మీరు గమనించండి. కిషన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా హైదరాబాద్ గురించి మాట్లాడలే. అవును ఒక్కసారి రాలే. బండి సంజయ్ ఒక్కసారి రాలే. దేని గురించి అన్నట్టు ఇది ఎవరి డైరెక్షన్ నడుస్తుంది ఈ రోజు? అవును, దీని గురించి అధిష్టానం మాట్లాడలేదు. మీరు ఎవరి పక్షాన ఉన్నారు? రాహుల్ గాంధీ గారు అంటే ఇన్నిసార్లు హైదరాబాద్ కి వచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఎందుకు కనబడతలేరు మీరు? ఇక్కడ మా బతుకులు ఆగమైతుంటే ఎందుకు కనబడతలేదు? కార్యకర్తలను చంపుతున్నారు, పార్టీని చంపుతున్నారు, సీనియర్ లీడర్లను చంపుతున్నారు. ఇవాళ ఒక డమ్మి పీసీసీ ప్రయాణం తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. వాయిస్ లేదు, ఒకటి ఏది లేదు. ఏది నువ్వు తక్కువ కాకుండా కనవాడికి. అవును, ఆయన అయితే నీ భజన చేస్తాడు. మా సొంతలు వస్తే నువ్వు కనబడవు కాబట్టి. అవును, కాబట్టి ఇవన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నాయి సార్. ఇదంతా ఒక ఎత్తు సార్. ఇప్పుడు అధిష్టానం పునరాలోచించకుంటే మాత్రం ఓకే, రాష్ట్రంలో సరే ఎవరో ఒకరు పాలన వస్తారు, ఎవరో ఒకరు వస్తారు, పెద్ద దొంగ చిన్న దొంగ వచ్చి పాలిస్తారు, కానీ పెద్ద దొంగలు అయితే రారు. ఓకే సార్, ఇదంతా ఒక ఎత్తు. సెప్టెంబర్ 17వ తారీఖున జరుపుకోవాల్సినటువంటిది ఏంది అసలైన దినోత్సవం? విమోచన దినోత్సవం. ఓకే, కానీ ప్రజాపాలన దినోత్సవం ఏంది సార్? మీరు ఎప్పుడన్నా విన్నారా? అంటే ఆ విమోచన దినోత్సవం పేరు మార్చడం ఏంటి? ఇది ఎంత అవలగాలంటే దివానగాళ్ళు ఇది పెట్టిన వాళ్ళు. నేను నాకు డిబేట్ పెడితేనే బ్రహ్మాండంగా మాట్లాడతా. ఇది పెట్టినోడు ఎవడో. ఓకే, ప్రజాపాలన పేరు పైన నేను బాజాప్తా మన ఏది ప్రజాపాలన గురించి అడుగుతా. ప్రజాభవనం పెట్టింది మీరు. ప్రజాపాలన ఎప్పుడంటారు? ప్రజలను కలిసినావా ఈ 9 నెలల్లో? నువ్వు కామన్ మ్యాన్ ఎన్నిసార్లు కలిసినావు ప్రజలను? అసలు కలవలే. దరఖాస్తులు తీసుకోలే. దరఖాస్తులు ఇయాటి వరకు పరిష్కరించినావు లేదు. ఎంతమంది సామాన్యులను ఎన్నిచ్చినావు? ఎంతమంది సామాన్యులకు పోయే దవాఖానలకు నువ్వు వెసులుబాటు కల్పించినావు? అవును. ఎంతమంది సామాన్య స్కూళ్లకు ఈ రోజు నీవు వాళ్ళకు నిధులు మంజూరు చేసి స్కూల్ అప్గ్రేడ్ చేసినావు? ఈ రోజు నువ్వు సామాన్యునికి నీవు ప్రజలకు నువ్వు ఎక్కడ అందుబాటులో ఉన్నావు? ప్రజల దరఖాస్తు తీసుకున్నావు? ప్రజల గోడు వింటున్నావా? నువ్వు ప్రజలను కలుస్తున్నావా? అవును. నీ ప్రజలతో టచ్ లేదు నీకు. నీ ప్రజాపాలన ఎట్లయితది? అవును. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గాని లేకుంటే కాంగ్రెస్ పార్టీ గాని ప్రజలతో నీకు సంబంధం ఉండదు. గాంధీ భవన్ ప్రజలు వస్తుండ్రా? మా సమస్య తీర్చమని మా సొంత దగ్గరకు వస్తే మీ దగ్గరికి ఎవరు వస్తుండ్రు పోయి? అవును అవును. మా దగ్గరికి రోజు 100 ఫోన్లు వస్తాయి. అవును అవును. అదే 100 ఇష్యూలు మాకు వాట్సాప్ లో పంపుతారు, చూపిస్తా. మీ దగ్గరికి ఎవరు ప్రజాపాలన ఎట్లయితే ప్రజా దినోత్సవం ఏ విధంగా పెడతారు? ఎవ్వరి కూడా హక్కు లేదు. ఈ రోజు బీఆర్ఎస్ కు, బీజేపీ, కాంగ్రెస్ కు ఎవ్వరి కూడా తెలంగాణ విమోచన దినంగా లేకుండా తెలంగాణ ప్రజాపాలన దినంగా గాని తెలంగాణ దేని గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు తెలంగాణకు దోపిడీ చేసుకోపోయినటువంటి
మేయా కృష్ణారెడ్డి పేరు మీరు ఎవరు ఎత్తారు, ఎవరు మాట్లాడారు, అందరు వాటాలు పంచుకుంటారు. రేపు మూసి ప్రక్షణలో కూడా జరగబోయేది ఇదే. 5,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ వస్తే మా వాటా ఎంత అని అన్ని పార్టీలు అడుక్కొని తీసుకునే పరిస్థితి ఈ రోజు. కాబట్టి ఈ రోజు మాకు కావాల్సింది అది కాదు, మా బతుకు కావాలి, మాకు నౌకర్లు కావాలి, మాకు నిధులు నీళ్లు నియామకాల మా వాటా కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఈ సెంటిమెంట్ పేర్లతోని మమ్మల్ని సెంటిమెంట్ ఫుల్స్ చేసే ప్రయత్నాలు చేయొద్దు. అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అయిపోయింది. తెలంగాణ వచ్చినాక ఏంది నా వాటా ఏది, నేను ఎక్కడున్నా, నా పరిస్థితి ఏది, నా హక్కు ఏది, ఈ రోజు వాటి గురించి మాట్లాడుతాం. ఈ అవులా దివానా ఈ స్లోగన్స్ ఏవైతే అవలగాల దివానాగాలు ఇచ్చే స్లోగన్స్ అవి. నా స్లోగన్ ఒకటే ఈ రోజు, నా స్లోగను నేను తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో నేను తెచ్చుకున్నా. ఈ రోజు నా వాటా, నా తెలంగాణ వచ్చింది, నా వాటా ఏది, నేను ఎక్కడున్నా, నన్ను ఎక్కడ నిలబెట్టిండ్రు. ఈ రోజు పోలీసుల స్మేరా విహారం మధ్యలో మా గొంతులు ఉన్నాయి. మా గొంతులు ఎత్తితే పోలీసులు దొక్కుతారు. ఈ రోజు ఇంకా భయంకరం ఏంటంటే పోలీసులను కూడా ఎట్లా అవమానపరుస్తుందంటే, మొన్న రేవంత్ రెడ్డి ఇంటికి పోలీసులు ఆయన అపోజిషన్ మన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయనీకి పోతే, అరెస్ట్ కాదు అరెస్ట్ చేయనీకి పోతే డాష్ మీద తంత అన్నాడు పోలీసులను పట్టుకొని. అదే హరీష్ రావు నీ పేరేం చెప్పని చెప్పి డీసీపీ నీ సంగతి వస్తా 4 సంవత్సరాల తర్వాత నీ సంగతి చూస్తా అని చెప్పేసి ఆయన బోర్డు చూస్తారు. అదే ఎవరి వీళ్ళు సంగతి చూడడానికి ప్రజాసేవకులలో నీవు వాళ్ళ సంగతి చెప్తా అంటావు, వాళ్ళ సంగతి చెప్తా అంటావు, మీరు ఎవరి సంగతులు చెప్పనీకి? గవర్నమెంట్ అఫీషియల్స్ పైన వాళ్ళ ప్రజా సేవకుల పైన మీరు ఎవరు పై చూపియనికి? నీ అయ్యా జాగీర్లా ఇవి పెద్ద డ్రామా చేస్తా ఉంటారు. ఇది కౌశిక్ రెడ్డి గాంధీది కూడా పెద్ద డ్రామా అండి. ఈ రోజు ఇవన్నీ మైపారపట్టనికి మైమరిపియనికి ఈ డ్రామాలు పట్టుకోవచ్చు. వాడు బీఆర్ఎస్ అయినా వీడు బీఆర్ఎస్ నిన్న శ్రీధర్ బాబు అన్న అంటుండే, ఇద్దరు బీఆర్ఎస్ అయినా, ఇద్దరికి బీఫామ్లు ఇచ్చింది కేసీఆర్ అయినా, ఇద్దరు దొంగలేనా? టీడీపీకి తెచ్చుకుంటే తెలియాలి అని దొంగ అని కేసీఆర్ గారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం బ్యాలెన్స్ గా ఎవరికి మనం ఎత్తిపోకుండా వాస్తవమైన తెలంగాణ ఏ విధంగా అయితే లబ్ధి పొందుతుందో మనం అదే స్టాండర్డ్ గా మనం ఉంటాం. ఈ రోజు మీరు ఇవి కాదు మా పక్షాన మాట్లాడు, మాకేం చేస్తాం అన్నదో వీళ్ళ మేనిఫెస్టో ఏం చేస్తా చెయ్యి. అర్థమైందా? ఈ రోజు పెద్ద పెద్ద అంశాలు మీ మూలకి వెళ్ళిపోయినాయి. కాళేశ్వరం స్కామ్ మూలకి వెళ్ళిపోయింది. మీకు దాని గురించి మళ్ళీ క్వశ్చన్ పేపర్ లీక్ల గురించి మూలకి వెళ్ళిపోయింది. ఫోన్ ట్యాపింగ్ మూలకి వెళ్ళిపోయింది. గొర్రెల స్కామ్ మూలకి వెళ్ళిపోయింది. ధరణి మూలకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇన్ని అంశాలు అనేకమైన అంశాలు ఉన్నాయి.